గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళటం జరిగింది. మరొకసారి ఢిల్లీ టూర్ అని అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలవటం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులు, ప్రాజెక్టులో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, వీటి గురించి ఆయనతో చర్చించినట్లుగా సమాచారం. అయితే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. ఈరోజు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అలాగే హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లుగా సమాచారం. ఏపీకి రావాల్సినటువంటి నిధులు, విభజన హామీలలో ఇవ్వాల్సినటువంటి అంశాలు, నిధులు, వాటికి సంబంధించినవి, అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, అలాగే రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అందాల్సినటువంటి నిధులు, వీటన్నింటి గురించి చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది బడ్జెట్లో. కాకపోతే ఇది అప్పుగా ఇస్తుంది. సో ఈ అప్పు తీర్చాలి. ప్రస్తుతానికి చంద్రబాబు ఏపీ ప్రజలకు ఇది కేంద్రం చూసుకుంటుంది, 30 ఏళ్ళకి కదా కట్టాల్సిందే సర్ది చెప్పినా కూడా ఆయన మనసులో ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయల అప్పు అనేది చిన్న విషయం అయితే కాదు. సో భవిష్యత్తులో ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని అప్పులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారీగా పథకాల గురించి చెప్పారు. సో ఈ పథకాలు అమలు చేయాలి. అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దీంతో పాటుగా అడ్మినిస్ట్రేషన్కి కావాల్సినటువంటి నిధులు, అంటే జీతాలు ఇచ్చేవి కావచ్చు, స్టేషనరీస్, గవర్నమెంట్కి సంబంధించి పర్చేస్ చేయాల్సినటువంటివి కావచ్చు, అలానే డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్లు, భవనాలు, డ్రైనేజ్లు, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, సో ఇలా అనేక రకాలైనటువంటి అంశాలకు వీటికి సంబంధించి కూడా నిధులు కావాలి. సో ఒక పక్కన సంక్షేమాన్ని అందిస్తూనే మరొక పక్క అభివృద్ధిని చూపిస్తూ మరో పక్క అడ్మినిస్ట్రేషన్ని సక్రమంగా నిర్వహించాలి. అంటే టైంకి జీతాలు వేసుకుంటూ అన్ని సక్రమంగా అన్ని అంశాలని చూసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే అప్పులు తేవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి రాష్ట్రం ఆదాయాన్ని జనరేట్ చేసే పరిస్థితుల్లో లేదు. ఒక పక్క ఆదాయం జనరేట్ చేయడానికి పరిశ్రమలను ఆహ్వానిస్తూనే మరొక పక్క యథావిధిగా గవర్నమెంట్ని నడపాలి. పరిశ్రమలు ఆహ్వానించినంత మాత్రాన సంపదలు వచ్చేస్తాయా అంటే ఈ రోజు అయితే ఏది జరగదు. ఎందుకంటే ఒక పరిశ్రమ ఏపీకి రావటానికి సిద్ధపడిన తర్వాత ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చి తమకు కావాల్సినటువంటి భూమిని సేకరించి దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసి పూర్తిగా నెలకొల్పటానికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మినిమం టైం పట్టిద్ది. ఎందుకని అంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిషనరీ అన్నిటినీ కూడా పెట్టుకోవాలి కదా. ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఇంటీరియర్ కావచ్చు, కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ అరేంజ్ చేసుకుంటానికి నెట్ ఫెసిలిటీసు, డేటా సెంటర్సు, సర్వర్సు, సిస్టమ్స్, ఇలా ఎన్నో ఉంటాయి దానికి కూడా. సో ఓవరాల్గా దేనికైనా సరే మినిమం 1 ఇయర్ అనేది టైం పడుతుంది. ఈ 1 ఇయర్ తర్వాత వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ బిజినెస్ ఎంత గ్రో అవుతుంది, ఎంత డెవలప్ చేస్తున్నారు, దాన్ని బట్టే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఆదాయం పెరుగుతుంది. అప్పటి వరకు కూడా గవర్నమెంట్కి ఆదాయం రాదు. సో కాబట్టి దీని అంతటికి అన్నీ కూడా ఇట్స్ రిలేటెడ్ టు ద మనీ. సో ఇప్పుడు ఆ మనీ కోసమే చంద్రబాబు 1కి 2 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి. వివిధ పథకాల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల్లో ఏపీకి కాస్త ఎక్కువ తెచ్చుకోగలిగితే ప్రస్తుతం యథావిధిగా ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు ఇబ్బందులు లేకుండా. తర్వాత సంపద సృష్టి అనే దాని మీద దృష్టి పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది ఆయన థాట్. సో అందుకే 1కి 2 సార్లు వెళ్తున్నారు. ప్రజలకు ఇక్కడ ధైర్యం చెప్తున్నా ఆయన మనసులో మాత్రం ఒక భయం అలాగే ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.